అక్కన్నపేట మండలం పంతులు తాండాకు చెందిన బట్టు రాజు ఇల్లు గత నెల 28న విద్యుత్ ఖాతాలో కాలిపోయింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు సామగ్రితో పాటు 50,000 నగదు కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న తాండా వాసులు తోచినంత సహాయం చేశారు. అదే తాండాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులంతా కలిసి 40,000 రూపాయల నగదుకు సంబంధించిన చెక్కు 25 కిలోల బియ్యాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఒక రైతు బిడ్డ అతని ఇల్లు బర్నింగ్ అవ్వడం వల్ల కాలిపోవడం వల్ల అతనికి 1,60,000 రూపాయల నష్టం కాలిపోవడం జరిగింది. అది మనకు అందరికి తెలిసిన విషయమే. దానికి పంతులు తండా గ్రామ పంచాయతీలోని ఉద్యోగస్తులు అందరూ కలిసి ముందుకొచ్చి వారందరూ ఒక్కొక్కరు చొప్పున అందరూ అనుకొని ఒక 40,000 రూపాయలు బట్టురాజు కుటుంబానికి వాళ్ళ పిల్లలకు చెందేటట్టు ఎస్బీఐ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. అది వాళ్ళ కుటుంబానికి చెందాలని చెప్పేసి మా గ్రామ పంచాయతీలోని ఉద్యోగస్తులందరం అనుకున్నాం. కాబట్టి తెలియజేయాల్సింది ఏంటంటే ఇంకా కూడా ఇలాంటి ఆపదలో ఉన్న వాళ్ళకు మేము సహాయ సహకారాలు అందించడానికి మా పెద్దలు అయిన గ్రామ పంచాయతీలోని ఉద్యోగస్తులందరూ ముందుకు రావడానికి అందరూ ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి ఎవరికైనా ఆపద వచ్చినా, ఎవరికైనా ప్రమాదం జరిగినా, ఎవరికైనా మా పంతులు తండా గ్రామ పంచాయతీలోని ఏ ప్రజలకు కానీ ఏదైనా ప్రమాద రూపంగా కానీ వాళ్ళకు ఆర్థికంగా ఏదైనా ఉంటే వాళ్ళు ముందుకొచ్చి సహాయ సహకారాలను అందించడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మా పంతులు తండా గ్రామ పంచాయతీ నుండి మేము ఉద్యోగస్తుల తరఫున కోరుకుంటున్నాము. తండా గ్రామంలో ఉన్న నిరుపేద కుటుంబం బట్టురాజు ఇల్లు షార్ట్ సర్క్యూట్లో కాలిపోవడం జరిగింది. జరిగిన సంఘటన చూసి ప్రతి ఒక్కరు బాధపడ్డారు. 1,60,000 రూపాయలు కాలిపోయాయి. ఆ తర్వాత మా పంతులు తండా గ్రామ పరిధిలో ఉన్న ఎంప్లాయీస్ అందరం ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఒక్కరు చందాగాసులు చేసి 40,000 రూపాయలను ఈరోజు ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేసినాం. ఇన్సూరెన్స్ ఇటు పిల్లలకు వర్తించేటట్టు చేయించినాం. బాండ్ కూడా తీసుకున్నాం ఈరోజు చేసి. ఇక నుంచి వెళ్ళి ఎవరికైనా హాని జరిగినా, ఎలాంటి నష్టం జరిగినా కానీ ఇక నుంచి వెళ్ళి అందరికీ మేము ఆదుకుంటామని మా పంతులు తండా ఉద్యోగులందరం కలిసి ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.